రామ్మోహన్ రెడ్డి గారు, కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉంది. 24 గంటల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? కేవలం ఒక్కరోజు ప్రచారానికి సమయం ఉంది. ఈరోజు బహిరంగ సభ అయినా కూడా నల్గొండలో ఉంటున్నటువంటిది, అంటే భువనగిరి పార్లమెంట్ కిందకి వచ్చేటటువంటి దానికి మల్లికార్జున్ ఖర్గే గారు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు అటెండ్ అవుతూ ఉన్నారు. రేపు ఉంటున్నటువంటి దాంట్లోనేమో ప్రియాంక గాంధీ గారు లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయినింగ్ ఆమె ఎండ్ చేయబోతున్నారు. కానీ ఇన్ని రోజులు జరిగినటువంటి క్యాంపెయినింగ్లో ఎక్కడ పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా యొక్క చిత్తశుద్ధితో మేము నెరవేరుస్తున్నటువంటి సంక్షేమాల గురించి బురద జల్లేటటువంటి ప్రయత్నాలు బీజేపీ బీఆర్ఎస్లు ఎంత చేసినప్పటికీ కూడా ప్రజల మేము సుస్థిరంగా సంపాదించుకుంటున్నటువంటి స్థానాన్ని వాళ్ళు చెరపలేకపోతున్నారు. ఇది తథ్యం. ఇంకొక 24 గంటలు ప్రచారం ఉంది. కానీ తర్వాత ఎన్నికల ఫలితాలలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మీద అటు బహింసా వైపు ఏదైతే టమాటాల దాడి కావచ్చు, ఇటు మాగంటి గోపినాథ్ మీద చెప్పుల దాడి కావచ్చు, వరుసగా బీఆర్ఎస్ నాయకుల మీద దాడులు చూస్తూ ఉంటే మన కాంగ్రెస్ పాత్ర ఉందా ఇందులో? అసలు మనకిట్లా సంబంధం అది? ఇప్పుడు వాస్తవానికి ఇట్లాంటి దాడుల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, పాయింట్ నెంబర్ 1. కానీ మనం చేసిన పాపాలు కూడా అట్లనే ఉన్నాయి కదా. ఎప్పుడు కూడా ప్రజల్ని పట్టించుకున్న పాపాన బోలే అహంకారము మదంతో మెలిగినటువంటిది 10 సంవత్సరాల యొక్క దౌర్జన్యపు పరిపాలనకి ఈరోజు ఉదాహరణలు అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి హింసాత్మకమైనటువంటి లేకపోతే ఇట్లాంటి కొంచెం గీతలు దాటేటటువంటి ఏవైతే నిరసనలు ఉంటాయో వాటిని మాత్రం మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటివి ఎవరు కూడా చేయొద్దు. దాంతోపాటుగా ఇప్పటికే అటు మోడీ కావచ్చు, అమిత్ షా వరుస కామెంట్ చేస్తున్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్, ఈ మూడు కూడా ఒకటే, ఎవరికి ఓటేసినా అందరికీ ఓటేసినటువంటి కోణంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీ మూడు పార్టీలు ఒకటేనా? ఇప్పుడు శ్రీశైలం గారు, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఈ మూడు పార్టీలు ఒకటని ఓడని అంటాడు. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఒకటని ఓడని అంటాడా? పొద్దున్న లేస్తే జైలుకి ఎడబోతామా అని చెప్పి పోయాడ బీజేపీ కాడ పొర్రు దండాలు పెట్టుకుంటా ప్రతి నియోజకవర్గంలో పోయాడు. గురి నేతలకి అధికారికంగా చెప్పి పడేసేసారు అందరు బీజేపీకి చేయరు అని చెప్పి. కేటీఆర్ మనం గుర్తుంది కదా, ఒక లైవ్ టీవీలో దానం నాగేందర్ గారు, మరి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి, ఆయన ఒక లైవ్ టీవీలో ఛాలెంజ్ చేసిండు కేటీఆర్ గారిని. నువ్వు నాతోటి అన్నవా లేదా చెప్పు, రేపొద్దున ఎన్నికలు అయిపోయినాక ఎటు మనం బీజేపీతో కలిసిపోతున్నాం, కాదని చెప్పు, పిల్లల్ని తీసుకురా, నేను పిల్లలతో తింటా, నువ్వు పిల్లలతో తిన్నా అంటే తోకముడిసి ఎందుకు వెళ్ళిపోయాడు? రావాలి కదా మరి నువ్వు అనకపోతే. అంతేకాదు, ఈ ప్రభుత్వాన్ని కూలగొడుతున్నాం, మనమే వస్తున్నాం అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా అంటారు? నువ్వు మద్దతు చేయకపోతే, నీకు బీజేపీ నిలబడకపోతే, మీరిద్దరూ ఒకతాను వాళ్ళే అనేటటువంటి చెప్పకనే చెప్పుకుంటేనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాల్చి మీద వేస్తానంటే ఆపోజిట్ పోల్స్ ఏంటన్నా ఒక్క కాడికి వస్తాయా? జరగవు కదా. నువ్వు ఈరోజు ఏంటిది అనంటే అటు ఎండా గ్రూప్ కాదు, ఇటు ఇండియా గ్రూప్ కాదు, నువ్వు మోడీ గ్రూప్ అన్న సంగతి తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు చాలా స్పష్టంగా. బీఆర్ఎస్ పార్టీ ఉనికి చాటుకోలేకపోతుంది. బీఆర్ఎస్ పార్టీకి 17 సీట్లలో ఒక్క సీటు కూడా వస్తలేదు. ప్రజలు ఒకప్పుడు కేసీఆర్ ముఖం చూసే ఓట్లు వేసిండ్రు అభ్యర్థులు ఎవడన్నా కానీ ఈసారి అభ్యర్థులు ఎవరిని నిలబెట్టినా కానీ, అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా లేకపోతే ఇంకొకరైనా కూడా కేసీఆర్ ముఖం చూసి ఓటు వేయట్లేదు. ఆ పార్టీ పని అయిపోయింది. ఆ పార్టీ పట్ల ఉంటున్నటువంటి నమ్మకం ప్రజల్లో సన్నగిల్లింది. కాబట్టి వారి యొక్క భవిష్యత్ అంధకారంలో పోయిందనేటటువంటి స్పష్టత వాళ్ళకు కూడా ఉంది. కాబట్టి భవిష్యత్తులో బీజేపీతోటి మనం కలిసిపోతే కనీసం చేసిన పాపాలకి కాపాడుకునేటటువంటి ఒక సోపతాన్ని ఉంటాడని అనుకుంటారు. కానీ దురదృష్టం ఏంటంటే దేశవ్యాప్తంగా వీళ్ళ మిత్ర బృందమైనటువంటి బీజేపీ కూడా గడ్డు కాలం ఎదురు కాబోతుంది. కానీ ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటుండ్రు కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చింది, ఇక ఏదైతే ఫ్రీ బస్సు కూడా మహిళలు వద్దు అంటున్నారు అన్నటువంటి కామెంట్ చేస్తున్నారు. సో అమలు కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి ఏం చేస్తా అనేటువంటి విమర్శలు చేస్తున్నారు. మహిళలు వద్దంటే బస్సులు ఎక్కరు కదా, అవునా కదా? ఉచిత బస్సులు కావాలనే ఈరోజు రద్దీ ఎంత పెరిగింది. పోటీ పడుతురని మీరే అంటారు, సిగలు పట్టుకుంటురని మీరే అంటారు. పోటీతత్వం ఉన్నప్పుడే కదా ఒకరికొకరు అడపదడప ఎక్కడో ఒక దగ్గర జరిగినటువంటి తీసుకొచ్చి మొత్తం సంక్షేమాన్ని ఆపేయాలి. రేపు పొద్దున గిట మాకుంటున్నటువంటి ఆలోచన, అంటే బీఆర్ఎస్కు ఉంటున్నటువంటి ఆలోచన ఇట్లాంటివి మేము పెట్టామనేటటువంటి చాలా స్పష్టంగా చెప్పిర్రు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, ఈ గుర్తు మీద ఓటు వేయించుకుంది. ఈ గుర్తున్న మీ ఓటేసినటువంటి వాళ్ళకి మేము ఇచ్చినటువంటి మాట మీద నిలబడి చూపిస్తాం. ఆగస్టు 15 కల్లా రైతుల రుణమాఫీ 2 లక్షల రూపాయలు బ్రహ్మాండంగా రుణాలు మాఫీ చేసి తీరుతాం. మీరు ఆపేటటువంటి కుట్రలు ఎన్ని చేసినప్పటికీ కూడా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.